ఎందుకురా ఇదంతా? కూర్చోండి, నేను చెప్తా. ఈరోజు మీకు స్కూల్స్ ట్యూషన్స్ లేవు, అన్నీ క్యాన్సిల్. బాబాయ్ ఇప్పుడు మీకు లెసన్ టీచ్ చేస్తాడు. ఇవి మీకు ఏ క్లాసెస్లోనూ బుక్స్లోనూ ఉండవు. మన ఫ్యామిలీ జోలికి కానీ మన ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళ జోలికి కానీ ఎవడైనా వచ్చి రాంగ్గా హ్యాండిల్ చేస్తే మీరేం చేయాలి, ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో నేను చెప్తాను. మీరు చూడాలి, వినాలి. ఫ్యూచర్లో అవసరం పడినప్పుడు మీరు మొహమాట పడకుండా వాడాలి. ఓకే? ఓకే బాబాయ్. ఓకే బాబాయ్. మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఆటో పంపిస్తాను. ఆడవాళ్ళని ఎక్కించమన్నావంట. ఆడవాళ్ళు సరిపోతారా లేక మగాళ్ళు కూడా కావాలా? అరే మీది చాలా గుట్టుగా బతికే ఫ్యామిలీ అని విన్నాను. ఎంత గోప్యంగా చేసుకోవాలరా ఇలాంటి పనులు? ఒక అమ్మాయి మన ఇంట్లో అయితే హ్యాపీగా సేఫ్గా ఉండగలనని నమ్మి మన ఫ్యామిలీతో సంబంధం కలుపుకుంటే వచ్చేది కోడలు కాదు, మన ఇంటి యజమాని. భయపడకూడదు. డబ్బులు అడిగారు మీరు, డబ్బులు అడిగారు మీరు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటివి ట్రై చేస్తే మా ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళకు ఉండేవే మాకు ఉన్నాయి. బట్ నాకు నీలా పికప్లతో ప్లేసులతో పని లేదు. చెట్టు పుట్ట, గోదాం గోడౌన్, బస్సు, ట్రైన్, కారు, ఏదైనా నడుస్తుంది. రండ్రా వెళ్దాం. రేయ్, నీతో మాట్లాడాలరా.